దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకునే పండుగ మాత్రమే కాదు. అది మనలోని చీకటిని, నిరాశను పాలద్రోలి, ఆశ, వెలుగు, సంతోషం అనే కొత్త దీపాలను వెలిగించే ఒక గొప్ప అవకాశం. ఈ 2025 దీపావళి తులారాశిలో జన్మించిన మీ అందరి జీవితాలలో సరిగ్గా అలాంటి అద్భుతమైన మార్పే తీసుకురాబోతుంది. గడిచిన కాలంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన కష్టాలు, అనుభవించిన మానసిక ఒత్తిడి అనే చీకట్లనిక తొలగిపోయే సమయం వచ్చేసింది. పండగ రోజు మీరు వెలిగించే ప్రతి దీపం మీ జీవితంలో ఒక్కో సమస్యను దూరం చేసి మీ భవిష్యత్ మార్గాన్ని ప్రకాశవంతం చేయబోతుంది. గ్రహాలన్నిటిలోనూ అత్యంత శుభగ్రహంగా మేలు చేసే గురువుగా పేరుగానించిన బృహస్పతి యొక్క పూర్తి దయ, ఆశీస్సులు ఇప్పుడు మీ రాశిపై బలంగా ఉన్నాయి. దీనికి తోడు దీపావళి పండుగ తెచ్చే సానుకూల శక్తి కూడా కలవడంతో ఇకపై మీ దశ తిరగడం ఖాయం. మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ వెంట నడుస్తుంది. ఆగిపోయిన పనులు వాటంతట అవే ముందుకు సాగుతాయి. డబ్బుకు, సంతోషానికి, గౌరవానికి ఇక లోటు ఉండదు. మరి ఈ వెలుగుల పండుగ తర్వాత మీ ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం వంటి ముఖ్యమైన రంగాలలో ఎలాంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి. డబ్బుకు సంబంధించినంత వరకు ఈ దీపావళి మీకు నిజమైన పండుగను తీసుకురాబోతోంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు సిరి సంపదలను ప్రసాదించబోతోంది. పండుగ కోసం మీరు బట్టలకు, స్వీట్లకు, ఇంటి అలంకరణకు ఖర్చు చేసి ఉండవచ్చు. అయ్యో, ఇంత ఖర్చయిపోయిందే అని మీరు చింతించేలోపే ఖర్చు చేసిన దానికి 2-3 రెట్ల డబ్బు ఏదో ఒక రూపంలో మీ చేతికి వచ్చి ఆశ్చర్యపరుస్తుంది. చాలా కాలంగా రావలసిన పాత బాకీలు అకస్మాత్తుగా వసూలవుతాయి. మీరు పనిచేసే ఆఫీసులో ఎప్పటినుండో ఆగిపోయిన బోనస్ లేదా ఇంక్రిమెంట్ డబ్బులు ఈ సమయంలోనే మీ అకౌంట్లో జమ కావచ్చు. కొందరికి తండ్రి లేదా తాతల నుండి రావలసిన ఆస్తివాటా అందవచ్చు. ఈ అప్పు ఎప్పుడు తీరుతుందో అని చాలా కాలంగా మదనపడుతున్న వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని ఇచ్చే సమయం. అప్పులు తీర్చడానికి కావలసిన డబ్బు వాటంతటా అవే సర్దుబాటు అవుతుంది. ఒక పెద్ద భారం దిగిపోయి మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఇకపై ఎవరి దగ్గర చేయి చాచి అప్పు అడగాల్సిన అవసరం మీకు రాదు. మీ అవసరాలకు తగినంత డబ్బు ఎప్పుడూ మీ దగ్గర ఉంటుంది. మీరు గతంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా భూమి మీద పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి. వాటిని అమ్మడం ద్వారా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా మంచి సమయం. నిపుణుల సలహా తీసుకుని సరియైన చోట పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అది మీకు పెద్ద ఆస్తిగా మారుతుంది. కేవలం చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారం నుండే కాకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కూడా తెరుచుకుంటారు. మీకు తెలిసిన విద్య లేదా మీకున్న అభిరుచి ద్వారా కూడా డబ్బు సంపాదించడం మొదలుపెడతారు. ఉదాహరణకు, మీకు వంట బాగా వస్తే చిన్నగా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టవచ్చు, లేదా ఆన్లైన్లో మీ నైపుణ్యాలకు సంబంధించిన ఫ్రీలాన్స్ పనులు దొరకవచ్చు. మీలోని ప్రతిభ మీకు డబ్బును తెచ్చిపెడుతుంది. చాలా కాలంగా ఇల్లు కొనాలని, కారు కొనాలని లేదా మీ కుటుంబ సభ్యులకు బంగారం కొనివ్వాలని మీరు కంటున్న కలలు నిజమయ్యే సమయమిది. ఆర్థికంగా బలపడటంతో మీరు కోరుకున్న వస్తువులను, సౌకర్యాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా సమకూర్చుకోగలుగుతారు. మొత్తం మీద డబ్బుకు సంబంధించిన చింతలు తొలగిపోయి మీ జేబు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. మీరు చేసే పనిలో, మీ కెరియర్లో ఒక పెద్ద మలుపు రాబోతోంది. ఇప్పటివరకు పడిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు, గౌరవం, ఉన్నత స్థాయి లభించనున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ బాస్ లేదా పై అధికారులు మీ పనిని ప్రత్యేకంగా గమనిస్తారు. మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో, కంపెనీకి ఎంత ముఖ్యమో వారు గుర్తిస్తారు. మీటింగ్లలో అందరి ముందు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు మీ తలుపు తడుతుంది. మీ బాధ్యతలు పెరగడమే కాకుండా దానికి తగ్గట్టుగా జీతం కూడా గణనీయంగా పెరుగుతుంది. కొందరికి వేరే నగరానికి లేదా దేశానికి ట్రాన్స్ఫర్తో కూడిన మంచి అవకాశం కూడా రావచ్చు. ఇప్పటివరకు ఆఫీసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సహ ఉద్యోగులు లేదా రాజకీయాలు వాటంతటా అవే సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వారు కూడా ఇప్పుడు మీకు స్నేహంగా ఉంటారు. పని వాతావరణం చాలా సానుకూలంగా, ప్రశాంతంగా మారుతుంది. మీ ఆలోచనలను, ఐడియాలను అందరూ గౌరవిస్తారు. వ్యాపారస్తులకు దీపావళి తర్వాత మీ వ్యాపారానికి రెక్కలు వస్తాయి. అమ్మకాలు అమాంతం పెరుగుతాయి. కొత్త కస్టమర్లు మీ వ్యాపారం వైపు ఆకర్షితులవుతారు. లాభాలు రెట్టింపు అవుతాయి. మీ వ్యాపారాన్ని మరింత పెద్దదిగా చెయ్యడానికి ఇది సరి అయిన సమయం.
కొత్త బ్రాంచ్ తెరవాలన్నా, కొత్త వస్తువులను మార్కెట్లోకి తీసుకురావాలన్నా లేదా ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టాలన్నా గ్రహాలు మీకు పూర్తిగా సహకరిస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రభుత్వానికి సంబంధిన పనులలో లేదా కాంట్రాక్టులలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాలు కూడా విశేషంగా లాభిస్తాయి. నమ్మకమైన భాగస్వాములు దొరుకుతారు. నిరుద్యోగులు మరియు కొత్త ప్రయత్నాలు చేసేవారికి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు ఇది శుభ సమయం. మీరు రాసిన పరీక్షలలో, వెళ్లిన ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్న రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడతారు. ఎవరికిందో పనిచేయడం కంటే సొంతంగా ఏదైనా మొదలుపెట్టాలి అని బలంగా అనుకుంటున్న వారికి ఇదే సరైన తరుణం. మీకు నమ్మకమున్న రంగంలో ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టినా భవిష్యత్తులో అది పెద్ద సంస్థగా ఎదుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం మీకు లభిస్తుంది. కుటుంబం. ఈ దీపావళి మీ కుటుంబంలో కొత్త వెలుగులను నింపుతుంది. బంధాలు బలపడి ఇంట్లో ఎప్పుడూ పండుగ వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అనురాగం పెరుగుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ పిల్లల పుట్టినరోజు వేడుకను ఘనంగా జరపడం, గృహ ప్రవేశం చేయడం లేదా దైవానికి సంబంధించిన పూజలు, వ్రతాలు చేయడం వంటివి జరుగుతాయి. దీనివల్ల బంధువులు, స్నేహితులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. పెళ్లై చాలా కాలంగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల త్వరలోనే శుభవార్త అందుతుంది. గర్భధారణకు సంబంధించిన ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మీ ఇంట పసిపాప అడుగుపెట్టే యోగం ఉంది. ఆస్తి విషయాలలో లేదా ఇతర కారణాల వల్ల మీ అన్నదమ్ములో లేదా అక్కచెల్లెళ్లతో విభేదాలు ఉంటే అవి ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి. ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. పాత విషయాలను మరచిపోయి కలిసిపోతారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. పెళ్లి సంబంధాలు చూస్తున్న తులారాశి యువతీ యువకులకు మంచి సంబంధాలు వస్తాయి. మీరు ఊహించిన లక్షణాలున్న భాగస్వామి దొరుకుతారు. అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వచ్చిన సంబంధం గురించి అన్ని విధాలుగా పూర్తిగా విచారించిన తరువాతే ముందుకు వెళ్లడం మీ భవిష్యత్తుకు చాలా మంచిది. పెళ్లి త్వరలోనే నిశ్చయమవుతుంది. సమాజంలో మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహితులతో మీ బంధం మరింత బలపడుతుంది. వారితో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం లేదా పార్టీలకు వెళ్లడం వంటివి చేస్తారు. ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. షుగర్, బీపీ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. మీలో కొత్త ఉత్సాహం, శక్తి నిండుతాయి. రోజంతా చురుకుగా, ఉల్లాసంగా ఉంటారు. అయితే పండుగ తరువాత కూడా ఆహార నియమాలను పాటిస్తూ వేళకు భోజనం చేయడం మర్చిపోవద్దు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ప్రశాంతతను కోల్పోవద్దు. అన్నీ వాటంతటావే చక్కబడతాయి అనే నమ్మకంతో ఉండండి. రోజూ ఉదయం కాసేపు నడవడం, యోగా లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆలోచనలలో స్పష్టతను పెంచి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అనవసరమైన విషయాలకు ఆందోళన చెందడం మానేయండి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. కష్టంగా అనిపించిన సబ్జెక్టులు కూడా ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలలో ఊహించిన దానికంటే మంచి మార్కులు సాధిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి మహిళలకు ఇది ఒక ప్రత్యేకమైన సమయం. గృహిణీలు తమ కుటుంబ సభ్యుల నుండి ప్రేమను, గౌరవాన్ని పొందుతారు. వారి సలహాలకు ఇంట్లో విలువ పెరుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు తమ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సొంతంగా ఏదైనా చేయాలనే వారి కలలు నెరవేరుతాయి. గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల వచ్చే మంచి ఫలితాలు రెట్టింపవుతాయి. గురుగ్రహం కోసం. ఈ అదృష్టానికి ప్రధాన కారణం గురుగ్రహం.
ఆయన అనుగ్రహాన్ని మరింత పెంచుకోవడానికి ప్రతి గురువారం రోజున దగ్గరలోని సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి కొన్ని శనగలు దానంగా ఇవ్వండి లేదా నైవేద్యంగా పెట్టండి. వీలైతే పసుపు రంగు బట్టలు ధరించండి. లక్ష్మీదేవి కోసం దీపావళి తరువాత వచ్చే ప్రతి శుక్రవారం సాయంత్రం పూట ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవండి. ఇది మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది. ఆవకు సేవ. వీలైనప్పుడల్లా ఆవకు అరటిపండ్లు లేదా బెల్లం తినిపించండి. గోమాత సేవ చెయ్యడం వల్ల ఎన్నో దోషాలు తొలగిపోయి ఇంట్లో శుభం కలుగుతుంది. పేదవారికి సహాయం. మీకు తోచినంతలో అవసరంలో ఉన్న పేదవారికి ఆహారం లేదా బట్టలు దానం చెయ్యండి. ఇతరులకు సహాయం చెయ్యడం వల్ల మీ పుణ్యం పెరిగి దైవం ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. తులారాశివారికి రాబోయే కాలం మీ జీవితంలో ఒక బంగారు అధ్యాయంలా నిలిచిపోతుంది. ఈ దీపావళి మీలోని ఆత్మవిశ్వాసాన్ని వెలిగించి మీ కలలను నిజం చేసుకునే శక్తిని మీకు ఇవ్వబోతోంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపండి. భయాలను, సందేహాలను పక్కన పెట్టి పూర్తి నమ్మకంతో ముందుకు సాగండి. విజయం, సంతోషం, శ్రేయస్సు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయి. ఈ దీపావళి మీ జీవితాంతం ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతుః.